హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీక్ ఆశ్రమ్ ఆఫీషియల్. సో రీసెంట్గా 25th ఓజీ చూసాం. తర్వాత నిన్న 1వ తారీఖు అక్టోబర్ ఇడ్లీ కొట్టు చూసాం. ఈరోజు మూవీ కాంతారా. అండ్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా రివ్యూకి వెళ్దామా? F89 ఓకే. మనం సాధించాం. అధర్మం వైపు వెళుతున్న వాళ్ళ రక్తం తాగడానికి వెన్నంటి ఇంకొకరు వస్తారు. ఉగ్రరూపి ఈ అన్ని గణాలు వచ్చి కొలువయ్యింది ఈ పుణ్యభూమి. దీనికి వేలాది సంవత్సరాల క్రితం ఉన్న మూలం పేరు మొత్తానికి సినిమా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో కాంతార మూవీ గురించి మాట్లాడితే యాక్టర్ రిషబ్ శెట్టి గారు పర్ఫార్మెన్స్లో మాత్రం చించి పారేశారు, మామూలుగా లేదు, ఎక్సలెంట్. అలాగే హీరోయిన్ గారు కూడా ఎక్సలెంట్, క్యారెక్టర్కి తగ్గ పర్ఫార్మెన్స్ అండ్ ఎమోషన్ చాలా బాగా పండించారు. అండ్ పార్ట్ 1కి 2కి తీసుకుంటే ఇందులోనే కమర్షియల్గా అండ్ ఇప్పుడున్న ట్రెండ్కి విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఎక్సలెంట్గా అదిరిపోయాయి. స్టోరీ లైన్ కానీ అవి కానీ. సో ఇది అందరూ అనుకుంటున్నారు కాంతార్కి సీక్వెల్ అనుకుంటారు. ఇది సీక్వెల్ కాదు, కాంతార్కి ప్రీక్వెల్. అంటే ఏంటంటే కాంతారా మనం అందరూ చూసాం, ఆ తర్వాత ఏం జరిగిందో తీస్తే అది కాంతారా సీక్వెల్ అంటారు. సో కాంతారాకి ముందు జరిగిన దాన్ని ప్రీక్వెల్ అంటారు. సో ఇదే కాదు, నెక్స్ట్ పార్ట్ కూడా చాలా ఉన్నాయి. ఆల్రెడీ చాప్టర్ 1 అనౌన్స్మెంట్ చేశారు. నెక్స్ట్ 2, 3 కూడా మేబీ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సినిమా గురించి క్లియర్గా చెప్పాలంటే ఆ వరల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది మొత్తం చాలా బ్రిలియంట్గా చేశారు. అండ్ ప్రాపర్టీ విషయంలోనే ఆ టైంలో ఏదైతే ఉండేవో, సో ఇంకా డీప్గా వెళ్తే ఒక ఆదిమానవుడు ఆ తర్వాత జనరేషన్ ఎలా ఉండేవాళ్ళ అన్నట్టుగా క్లియర్గా చూపించారు. అందులో గాడ్కి సంబంధించింది, అలాగే దానికి ఆపోజిట్లో దుష్టశక్తులు కూడా, దీని గురించి కూడా బాగా క్లియర్గా చెప్పారు. సో 1కి 2కి చూసుకుంటే మనకి అది వేరే వరల్డ్ అనిపిస్తుంది, ఇది వేరే వరల్డ్ అనిపిస్తుంది. బట్ దానికి అది హైలైట్ అయితే ఇది ఇంకా హైలైట్గా అనిపించింది నాకైతే. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్కి జనాలకి ఇప్పుడు బాగా కావాల్సింది ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ క్వాలిటీ కానీ ఉన్నాయి. ఇది అందులో సూపర్గా పెట్టారు. సో ఇంకా ఫన్ అయితే మామూలు లేదు, ఫస్ట్ లాస్ట్ నవ్వుకుంటూ ఉన్నాను నేను కూడా. అలాగే క్యారెక్టర్ చేసిన అందరూ కూడా ఎక్సలెంట్గా చేశారు, మామూలు లేదు. సో అంటే ఇంకా ఎక్కువ చెప్తే బాగోదు, చాలా ట్విస్ట్లు ఉన్నాయి, గూజ్ బంప్స్ ఎలిమినేషన్స్ ఉన్నాయి, అన్నీ బాగా నచ్చాయి. అండ్ మ్యూజిక్ కూడా మామూలుగా లేదు, వేరే లెవెల్ అంతే. సింపుల్గా చెప్పాలంటే ఒక మాటలోని బొమ్మ బ్లాక్ బస్టర్. నాకైతే బాగా నచ్చింది, హ్యాపీగా. సో నా ఒపీనియన్, నా రివ్యూ అయితే 5కి 4 ఇవ్వచ్చు. నాకైతే అంత బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా రివ్యూ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.